అపోస్తల కార్యం 2వ అధ్యాయము 42వ వచనం చదవండి. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం. చాలు. వీరు అపోస్తల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటందును ప్రార్థన చేయటందును ఎడతెగక ఉండిరి. ఈ మాటను గత 2 వారాలుగా మనం చూస్తున్నాం. ఆది సంఘము ఏం చేసింది? మొట్టమొదటిగా యేసుక్రీస్తు చెప్పిన మాటను బట్టి సువార్త ప్రకటించినప్పుడు, అనగా అపోస్తలు సువార్తను ప్రకటించినప్పుడు రక్షింపడినటువంటి వారి జీవితంలో ఏం జరిగింది, వాళ్ళు ఏం చేసినటువంటి ఇక్కడ మనం చూస్తున్నాం. రక్షింపడినటువంటి వారిని అపోస్తలు ఎలా నడిపించారు, ఏ కార్యంలో వారికి బోధించారు, ఏ విషయాల్లో వాళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారన్న విషయాలు మనకి ఒక్క వచనంలో చాలా క్లియర్గా ఉంది. 4 విషయాలు వాళ్ళు చేశారు. ఒకటి మనం చూస్తే అపోస్తుల బోధ యందును. ఎందుకు అపోస్తులని ఎందుకుందంటే, నేను చెప్పిన ఆ రోజుల్లో బోధించడానికి ఫరిసీయులు కూడా వాళ్ళ వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. ఈ అపోస్తుల కంటే వాళ్ళకి ఎక్కువ అనుభవం ఉంది సమాజంలో ఎక్స్పీరియన్స్ ప్రకారం చూసుకుంటే. కానీ వీళ్ళు వారి బోధ ఎందు అనుసరించి వాళ్ళు నడుచుకోలేదు. కానీ అపోస్తుల బోధ ఎందు వీళ్ళు ఎడతెగకున్నారు. అపోస్తుల బోధ ఎందును సహవాసమందును రొట్టె విరుచుటందును ప్రార్థించుటందును ఎడతెగకున్నారు. ఆ ఎడతెగ అనేటువంటిది ప్రాముఖ్యం. అపోస్తుల అన్న మాట, ఎడతెగకున్నారన్న మాట 2 ప్రాముఖ్యం. ఈ 4 విషయాల్లో రక్షమైనటువంటి వాళ్ళు ఎడతెగకున్నారు. మరి ఈ రోజు రక్షమైనటువంటి వారు ఏ విషయాల్లో మనం ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నాం, ఇదే మనం పరిశీలించుకోవాలి. ఆ ఉద్దేశంతోనే గత 2 వారాలుగా వాక్యం చెప్తున్నాను. ఈ రోజును కూడా వాక్యం గురించి నేను బోధిస్తాను. అపోస్తుల బోధ యందు ఈరోజు వచ్చే వారం కూడా బోధిద్దాం అనుకున్న కొన్ని విషయాలు. ఎందుకంటే వాక్యం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. వాక్య బోధ ప్రాముఖ్యమైనటువంటిది. ఇది గత వారం చాలా విషయాలు చెప్పాను. ఇది మరికొన్ని విషయాలు మనం చూద్దాం. ఒకసారి చూడండి, రోమిలకు రాసిన పత్రికలో నుండి 13వ అధ్యాయము. రోమిలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం ఎవరన్నా ఒకరు చదవండి. చాలు. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను గమనించండి, శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకుడి. చూడండి, శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి. ఈ రోజున వాక్యం పైన మనం మనసు ఎంత పెట్టాలన్న దాని గురించి కొన్ని వాక్యాలు మనం పరిశీలన చేద్దాం. వాక్యం పైన ఎంత మనసు పెట్టాలి మనం? వీళ్ళు అపోస్తుల బోధ యందు ఎడతెగక ఉన్నారు. వీళ్ళు అనగా అపోస్తులు చెప్పేటువంటి దానిని వినే విషయంలో వీళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నారు. వినుటకు వీళ్ళు సిద్ధపడుతున్నారు, వినుటకు ప్రయాసపడుతున్నారు, వినుట కొరకు వాళ్ళు సంగమగా వాళ్ళు కూడుకుంటూ ఉన్నారు. ఉండి ఏం చేస్తున్నారంటే బోధ వినటానికి వాళ్ళు సహవాసంగా ఎడతెగక వాళ్ళు కూడుకుంటున్నారు. చర్చికి ఎందుకు వస్తున్నామంటే సండే కదా, చర్చికి వెళ్ళకపోతే బాగోదని చర్చికి రావడం కాదు. మనం ఈ 4 కార్యాలు వీరు చేయడానికి గల ఒక ఉద్దేశం ఉంది. నేను రక్షించినటువంటి వాళ్ళు అది చేయాలని యేసుక్రీస్తు ఆరోహణడే వెళ్తూ వెళ్తూ ఆయన ఇది చెప్పి, నేను బోధించిన విషయాలు వారు బోధించండి, వారు పాటించాలి, అందులో నడవాలని వారికి ఆజ్ఞాపించండి, వారికి చెప్పండి, వారు నడిపించండి అన్నారు యేసు ప్రభు. కానీ ఇక్కడ వీళ్ళు అది చేస్తున్నారు. అందుకని మనం బైబిల్లో చూస్తే సంఘము అలాగ విస్తరిస్తున్న కొలది సంఘములు ఎక్కువ మంది చేర్చబడిన విషయం కంటే వాక్యము బలముగా ప్రబలినన్న మాటను మనం చూస్తాం. చూడండి, అపోస్తల కాలం ఏం జరిగింది తెలుసా? సంఘం డెవలప్ అవుతున్నప్పుడు ఆ చర్చి చాలా మంది వెళ్తున్నారని అనుకోవట్లేదు. అక్కడ బేసిక్గా ఆత్మ సంబంధం చూస్తే ఏం జరుగుతుందంటే వాక్యము విస్తరించింది. చూడండి, అందుకని చూడండి కొన్ని వచనాలు కూడా మనం ఒకసారి చూద్దాం. అపోస్తల కార్యము 12వ అధ్యాయం, మొదటిగా 6వ అధ్యాయంలో చూద్దాం. అపోస్తల కార్యం 6వ అధ్యాయం, అపోస్తల కార్యం 6వ అధ్యాయం 7వ వచనం చదవండి. చదివిన వారు కాకుండా వేరే వాళ్ళు చదవాలి. చాలు. చూడు, దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించింది. వాక్యము ప్రబలింది, వాక్యం విస్తరించింది, తద్వారా అనేక మంది సంఘానికి చేర్చబడ్డం మనం చూస్తున్నాం. మరొక వచనం చదువుకుందాం. 12వ అధ్యాయం 24వ వచనం. 12:24. చాలు.
దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. మరొక వచనం చూద్దాం. 19వ అధ్యాయము 20వ వచనం. 19వ అధ్యాయము 20వ వచనం. ఇంత ప్రభావముతో ప్రభువు వాక్యము ప్రబలమై వ్యాపించెను. సో అక్కడ పైన చూస్తే కొంతమంది ఈ చేతబళ్ళు గారడి విద్యలు చేసేటువంటి వాళ్ళు ఈ అపోస్తల బోధన నమ్మి వచ్చి ఆ పుస్తకాలన్నింటినీ కూడా ఎంతో విలువైనటువంటి వాటిని తీసుకొచ్చి కాల్చివేస్తారు. కాల్చివేసిన తర్వాత బైబిల్లో మనకి మాట చెప్పబడుతుంది, ఇంత ప్రభావముతో ప్రభు వాక్యము ప్రబలమ ఎంత ప్రభావము వాక్యం వ్యాపించిందంటే వాళ్ళు సత్యాన్ని తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఏదైతే ఇంతవరకు పట్టుకొని ఆ పుస్తకాలు నమ్ముకుని దాన్ని అనుసరించి వచ్చారో వాళ్ళన్నింటి కూడా వాళ్ళు తగలపెట్టేసినట్టుగా మనం చూస్తున్నాం. అంతగా వాక్యం ప్రబలింది. మరి ఈ రోజుల్లో సంఘాల కూడా మనం చూస్తాం, కానీ వాక్యము నిజముగా విస్తరిస్తుందా? చర్చి చాలా మంది వెళ్తున్నారు, వెళ్ళిన ఎంతమందికి దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది? ఎంతమంది విశ్వాసంలో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు? ఎంతమంది వాళ్ళే స్వయంగా దేవుని నమ్మగలుగుతున్నారు? ఎంతమంది వాళ్ళే స్వయంగా ప్రార్థన చేసుకోగలుగుతున్నారు? ఎంతమంది స్వయంగా వాళ్ళే సాతాన్ని ఎదిరించగలుగుతున్నారు? ఎంతమంది నిజంగా స్వయంగా వాళ్ళ దేవుని లోపడగలుగుతున్నారు? ఇవన్నీ ఈ రోజుల్లో మనం తక్కువ చూస్తాం. చర్చలు నిండుతున్నాయి, కానీ బైబిల్ ఆ రోజులు ఏదైతే విస్తరించి చెప్తుందో అది ఈ రోజులు విస్తరించడం మనం చూడం. వాక్యము ఆల్రెడీ కరువైపోతుంది. ఆ రోజున వాక్యం విస్తరించింది, ఈ రోజుల్లో వాక్యం కరువవుతుంది. సంఘాలు విస్తరిస్తున్నాయి, ఎక్కువ సంఘాలు ఏర్పడుతున్నాయి, ఒక్కొక్కరు 5-6 సంఘాలు పెడుతున్నారు, కానీ వాక్యం మాత్రం అక్కడ ఉండదు. నిజమైనటువంటి బైబిల్ అనుకూలమైనటువంటి పరిస్థితి ఏంటో బైబిల్ మనం చూస్తున్నాం. వాక్యము ఎంత గొప్పగా విస్తరించింది కనుక అందుకని చూడండి, వాక్యానికి ప్రాధాన్యత ఇస్తున్నాను, అపోస్తలుల బోధకు ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇప్పుడు బోధకి వింటున్నప్పుడు మనం ఏం చేయాలి, లేదా బోధ వినిన తర్వాత మనం ఏం చేయాలి? ఇప్పుడు చూడండి, ఈ రోజున వాక్యం మనకు సంబంధించి మన యొక్క ఆలోచనకు సంబంధించి ఉన్నటువంటి లింక్ గురించి ఈరోజు నేను వాక్యాన్ని బోధిస్తాను. దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నాం, విన్న తర్వాత ఆ వాక్యం మనం ఏం చేస్తున్నాం? మార్క్స్ వార్త 4వ అధ్యాయంలో చూస్తే 4 రకాలైనటువంటి హృదయాలు తీయవసలేదు. లాస్ట్ వీక్ మనం చూసాం దాన్ని. ఒకటి, వాక్యం విత్తబడగానే సాతానుడు వచ్చి దొంగిలించాడు. ఒకటి, వాక్యం విత్తబడింది కానీ ఐహిక విచారములు ధనమోసం చేత ఆ వాక్యం నిష్ఫలమైంది. మరొకటి ఏంటంటే చింతల ద్వారా వాక్యము అది అణిచివేయటం వలన అది నిష్ఫలంగా మారింది. మరొక హృదయంలోకి వచ్చేసరికి వాక్యము నూరంతులుగా ఫలించినట్టుగా మనం చూస్తున్నాం. 4 వ్యక్తుల యొక్క జీవితాలు చూస్తే 4గురిలో ఒక వ్యక్తి యొక్క హృదయంలోనే వాక్యము పరిపూర్ణంగా ఫలించింది. మిగిలిన 3 వ్యక్తుల్లో ఒక వ్యక్తి వాక్యం వినగానే వాక్యం సాతాను దొంగిలించాడు. మరొకడు వాక్యం విన్నాడు కానీ వేరులేనందున నిష్ఫలమైపోయాడు. వాడు వాక్యం విత్తబడింది కానీ అవన్నీ అణిచివేయటం వలన వాక్యం పోయింది. ఒక్క వ్యక్తి మాత్రమే నిరంతరంగా ఫలించడం మనం చూస్తున్నాం. ఆ లెక్కల ప్రకారం కనుక మనం ఒక చూసుకుంటే సంఘానికి వస్తే మనలో ఎంతమందిలో వాక్యం నిజంగా ఫలిస్తుందనేటువంటిది ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే 100 మంది వాక్యం వింటే 100 మందిలో 99 మంది వాక్యం ఫలిస్తుందని యేసు ప్రభు చెప్పలేదు. 4 వాక్యం వింటే 4గురిలో ఒక వ్యక్తి హృదయంలోనే వాక్యం ఫలించడం మనం చూస్తున్నాం. 4:1 రేషియోలో ఉంది వాక్యం ఫలించటంలో. కారణం ఏంటంటే అందుకని వాక్యం మనం ఎలా వింటున్నాము, వినిన తర్వాత మనం ఏం చేస్తున్నటువంటిది చాలా ప్రాముఖ్యం. వినగానే అయిపోలేదు. ఎందుకంటే మీ ప్రవర్తన చర్చలు ఎలా ఉన్నటువంటి ప్రాముఖ్యం కాదు, మీ చర్చ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత మీ ప్రవర్తన ఎలా ఉన్నటువంటిది ప్రాముఖ్యం. ఇంట్లో మీ ప్రవర్తన ఎలా ఉంటుంది, బయట మీరు తిరుగుతున్నప్పుడు మీ ప్రవర్తన అంత ప్రాముఖ్యం. మీ ప్రవర్తనను బట్టి వాక్యం మీరు ఎంతగా ఫలిస్తున్నటువంటిది, ఎంత ప్రాధాన్యత మీ జీవితంలో వాక్యానికి ఇచ్చినటువంటిది క్లియర్గా అర్థమైపోతుంది. అందుకని చర్చలో కూర్చుని అంత శ్రద్ధగా వాక్యం వింటున్నాము, అంతే శ్రద్ధగా వాక్యం ఫలించడం కొరకు కూడా మనం వాక్యాన్ని భద్రపరచుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందుకని ఈ రోజు దీని గురించి చెప్తున్నాను. సో నిజంగా వాక్యం మన జీవితంలో ఎలా ఫలిస్తుంది, అది నిజంగా బోధించే వ్యక్తిలో కంటే వినేటువంటి వ్యక్తే చాలా చేయాల్సి ఉంది. అందుకని అంటాను, మీరు మారకపోతే ప్రాబ్లం నాది కదా, ప్రాబ్లం మీరు. ఎందుకంటే నేను బోధించేస్తాను, యేసుప్రభు బోధించారు, మారేవాళ్ళు మారారు, మారకుండా ఉండేవాళ్ళు కూడా మారలేదు, వెనక్కి వెళ్ళిపోయారు. కాబట్టి ప్రతి విషయంలో బోధించేవాడే కారకుడు కాదు, బోధించేవాడు వాక్యాన్ని వెదజల్లుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మీ హృదయంలో విత్తబడిన వాక్యాన్ని గురించి మీరు ఏం చేస్తానంటే చాలా ప్రాముఖ్యమైన కార్యం. అందుకని వినగానే అయిపోలేదు, వినిన తర్వాత అసలైన విషయం స్టార్ట్ అవుతుంది. జాగ్రత్తగా చూసుకోవాలి. అని ఇప్పుడు మనం వాక్యం వింటున్నాం, ఆ వాక్యం మన ఫలించాలంటే వాక్యం వినిన తర్వాత మనం ఏం చేయాలి? ఇక్కడ చూస్తే రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ పౌలు అంటున్నాడు,
ఒకసారి నేనే చదువుతాను. 13వ అధ్యాయము 14వ వచనం, 2 భాగం నుంచి. శరీరేచ్ఛను నెరవేర్చుకుంటూ శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి అన్నాడు. శరీరేచ్ఛను నెరవేర్చుకొనుటకు, గమనించండి, శరీరేచ్ఛను నెరవేర్చుకొనుటకు శరీర విషయమే ఆలోచన చేసుకొనకుడి అంటే ఏమంటే శరీర విషయాలు నెరవేర్చుకున్న కొరకు శరీర విషయమే ఆలోచన చేసుకోవద్దు అంటే దాన్ని అదేం చెప్తుందంటే, నువ్వు దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటావో దాన్ని నువ్వు నెరవేర్చుకుంటావు. ఒక రకంగా చెప్పాలంటే నువ్వే క్రియత చేస్తున్నావో నీవు ఆ క్రియలు యాక్చువల్గా చేయకూడదు, కానీ అవి చేస్తున్నామంటే అవి నువ్వు చేయటానికి నిన్ను ప్రోత్సహించేది, నిన్ను బలపరిచేది, నడిపించేది నీ యొక్క ఆలోచనలే. అందుకే అన్నాడు శరీరేచ్ఛను నెరవేర్చుకుంటకు శరీర విషయమే ఆలోచన చేసుకోవద్దు. మీరు శరీరాన్ని నెరవేర్చు కొరకు శరీర విషయం సంబంధించిన విషయాల గురించి మీరు ఆలోచించవద్దు. ఎందుకంటే నువ్వేదో ఆలోచిస్తావో దాన్ని నువ్వు నెరవేరుస్తావు, నువ్వేదో ఆలోచించావో దాన్నే చేస్తావు. నువ్వేం చేస్తున్నావో దాన్ని బట్టి నువ్వేం ఆలోచిస్తున్నావు నేను చెప్పగలుగుతాను. కాబట్టి నువ్వు ఇంట్లో కూర్చొని ఒకటి ఆలోచించి బయట క్రియలు ఒకటి ఉండదు. నువ్వేం క్రియలు చేస్తున్నావు, ఏం ఆలోచిస్తున్నావో, నువ్వు దేంతో నువ్వు మనసు నింపుకుంటున్నావో, దేని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావో దాన్నే నువ్వు నెరవేరుస్తావు ఖచ్చితంగా. మీరు శరీరేచ్ఛలు మీరు నెరవేర్చకండి. నెరవేర్చుకున్నటకు మీరు శరీర విషయం ఆలోచించొద్దు. నువ్వేదైతే చూడండి, మనకు ఒక్కోసారి ఆలోచన వస్తుంది, ఏదైనా సరే వాక్యంలో వ్యతిరేకంగా ఆలోచన మనకు వచ్చినప్పుడు ఒక బిలీవర్ని మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు వ్యభిచారం, దొంగతనం, హత్య ఇవేం క్రిస్టియన్స్ చేయరు. ఒక క్రిస్టియన్గా నువ్వు పాపం అన్నప్పుడు నీకు లిస్టులో రావాల్సింది వ్యభిచారం, దొంగతనం అది కాదు. ఆలోచన, థాట్ లైఫ్ ఎలా ఉంటుంది, ఆలోచనలో మన స్థితి ఎలా ఉంటుంది అనేటువంటిది ప్రాముఖ్యం. నేను క్రిస్టియన్ అన్నప్పుడు నేను దొంగతనం వ్యభిచారం చేయాలంటే అది లీస్ట్ లెవెల్, అది లోయెస్ట్ కైండ్ ఆఫ్ క్రిస్టియన్ లివింగ్ అంటాను నేనైతే. అది అసలు ఒకరికి చెప్పండి, అది క్రైస్తవ జీవితమే కాదు. అది నేను చేయట్లేదంటే నువ్వు హ్యాపీగా ఉంటే దాన్ని బట్టి హ్యాపీగా ఉండమని బైబిల్ ఎక్కడ లేదు. అది కాదు, నువ్వు అది చేయకుండానే కాదు, నువ్వు చాలా విషయాలు చేయమని కూడా దేవుడు చెప్పాడు. దేవుడు ఏవేవి చేయొద్దనో చెప్పలేదు, ఇంకా ఏవేవి చేయాలో కూడా దేవుడు చెప్పాడు. ఎందుకని ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో, ఏవి మాన్యమైనవో వాటిపైన నీ మనసు ఉంటుందని బైబిల్ చెప్తుంది. మైండ్ మీరు దేని మీద పెడుతున్నారు? ఎందుకంటే మీరు ఈ రోజు దేని మీద మైండ్ పెడుతున్నారో రేపు దాన్నే మీరు చేస్తారు. ఈ రోజు మీరు ఏది చేశారో నిన్న మీరు దాని మీద మీ మైండ్ పెట్టారు. కాబట్టి ఈ రోజు మీకున్నటువంటి స్థితికి కారణము మీ ఆలోచన విధానమే. మీరు దేన్ని ఆలోచిస్తున్నారు దాన్నే చేస్తున్నారు. మీ క్రియలకి ఫ్యూయల్ ఇచ్చేది అంటే మీరు చేయటానికి మిమ్మల్ని నిజంగా సిద్ధపరిచేది, బలపరిచేది మీ ఆలోచనలే. నువ్వు ఆలోచించకపోతే ఆ కార్యాన్ని చేయవు. నువ్వు ఆలోచిస్తున్నావు కనుక ఆ కార్యాన్ని చేస్తున్నావు. అందుకని నువ్వేం ఆలోచిస్తుంటే ప్రాముఖ్యం. ఇక్కడ శరీరేచ్ఛలు నెరవేర్చుకుంటూ శరీర విషయం ఆలోచించకూడదని బైబిల్లో పౌలు చెప్తున్నప్పుడు, ఆ లెక్కన నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలనుకున్నప్పుడు వాక్య సంబంధ విషయాన్ని మనసులో పెట్టుకోవాలి. నువ్వు దాన్ని మనసులో పెట్టుకుంటే నువ్వు దాన్ని చేస్తావు. ఏదైతే చేయాలనుకున్నావో నువ్వు దాన్ని మనసు పెట్టు. నువ్వేదైతే చేయాలనుకుంటున్నావో దాని మీద నువ్వు మనసు పెట్టు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం? దేవునికి లోబడదామను, దేవుని వ్యతిరేకంగా జీవిద్దాం అనుకుంటున్నామా, లేదా దేవుని చిత్తాన్ని చేద్దాం అనుకుంటున్నావు? నువ్వేం చేద్దాం అనుకున్నావు, నువ్వేది ఇష్టపడుతున్నావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది ఇష్టపడతావు తెలుసుకున్న తర్వాత అది నువ్వు చేయాలనుకుంటే నువ్వు మామూలుగా ఉంటే చేయలేవు. నేను దేవుని చిత్తం చేయాలనుకుంటూ ఎలా పడితే అలా కూర్చొని ఇష్టానుసారంగా నేను జీవిస్తూ ఎలా పడితే ఆలోచిస్తుంటే నేను దేవుని చిత్తాన్ని చేయలేను. నేను దేవుని చిత్తాన్ని చేయాలని నాకు ఇష్టం మాత్రం దేవుడు యాక్సెప్ట్ చేయడు. ఇష్టపడుతున్నానండి కానీ నేను చేయలేకపోతున్నాను. అది దేవుళ్ళ ప్రాబ్లం కాదు, అది నీ వీక్నెస్నే బయటపడుతుంది. అది అందుకని అలాంటి స్థితిని అస్సలు అందరూ ఉండడానికి, అలాంటి స్థితిలో ఉండడానికి మనం ఇష్టపడకూడదు. అలాంటి స్థితిలో ఉన్నంత వరకు మనం ఏంటంటే అన్కంఫర్టబుల్ ఫీల్ అవ్వాలి. మనం ఇష్టపడుతున్నాను కానీ చేయలేకపోతున్నప్పుడు దాంట్లో కంటిన్యూగా ఇష్టపడకూడదు. దాంట్లో వెంటనే వీళ్ళందరూ బయట రావడానికి ట్రై చేయాలి. ఎందుకంటే నీకు ఇష్టం లేదు అంటున్నావు, ఇష్టం అందులో ఎందుకు ఎక్కువ కాలం అందరూ కొనసాగుతున్నావు. కాబట్టి ఏది ఇష్టపడతా చేయాలనుకున్నప్పుడు నువ్వేం చేయాలంటే నువ్వు ఫస్ట్ దాని గురించి నువ్వు ఆలోచించాలి. అందులో వాక్యం నీలో ఫలించాలంటే నువ్వు ఫస్ట్ ఏం చేయాలి తెలుసా? ఆ వాక్యం గురించి నువ్వు ఆలోచించాలి. అప్పుడు ఆ వాక్య సంబంధమైనటువంటి వాక్య మార్గంలో దేవుని మార్గం నడుచుకుంటావు. నువ్వు వాక్యం గురించి విన్న వాక్యం గురించి నువ్వు ఆలోచించకుండా నువ్వు ఎలా జీవించాలని బైబిల్ చెప్తుందో అలాగూ నువ్వు జీవించనే లేవు. నేను వాక్యం చెప్తాను, మీరు రోజున భద్రపరచబడుతుంది. విన్న తర్వాత ఆ వాక్యం గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉండాలి. నేను క్రియల గురించి మాట్లాడలేదు, ఈరోజు ఆలోచనల గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే నీ ఆలోచన అంటే చాలా చాలా ప్రాముఖ్యం ఉంటుంది. నీ ఆలోచన అంటే బిగినింగ్ పాయింట్. ఇక్కడ నువ్వు దేవుని చిత్తాన్ని చేయడానికి ఇక్కడ స్టార్ట్ అవుతుంది. మీరు శరీరేచ్ఛలు నెరవేర్చుకుంటకు శరీర సంబంధ విషయాల మీద మీరు మనసు పెట్టకండి అంటున్నాడు. నువ్వు శరీర కోరికలు నెరవేర్చాలనుకుంటే నువ్వు దాని మీద మనసు పెట్టాలి.
నువ్వు దాన్ని నెరవేర్చుకోకూడదు, దేవుని చిత్తం నెరవేర్చాలన్నప్పుడు దేవుని చిత్త సంబంధాలు, వాక్య సంబంధం వాటి మీద మైండ్ పెట్టాలి. నువ్వు దాని మీద మైండ్ పెడితే ఇది ఆటోమేటిక్గా నీకు బలాన్ని ఇస్తుంది నువ్వు చేయటానికి, నువ్వు ఆలోచిస్తున్నావు కాబట్టి. అందుకని వాక్యం వినగానే అక్కడితో అయిపోలేదు, మనం ఎలాగ ఆలోచిస్తుంటే చాలా చాలా ప్రాముఖ్యమైన కార్యం. అందుకని విశ్వాసాలుగా చూడండి, మనకు కొంచెం జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం ఎలా వస్తుందంటే నువ్వు ఆలోచించడం ద్వారా వస్తుంది. నువ్వు ఎక్కువగా నువ్వు ఆలోచించి మొదలు పెడితే దేవుడు నిన్ను ప్రేరేపిస్తాడు, నీకు చాలా విషయాలు బయలుపడు. నీ వాక్యము దేవుడు బోధిస్తూనే నాకు వెలుగు కలిగేది. జ్ఞానం లేని వారికి అది జ్ఞానం ఇస్తుంది. వాక్యం బయలున్నప్పుడు నువ్వేం మారినాడు వాళ్ళు వెలుగు ప్రకాశం పడుతుంది. తెలుసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళి తెలుసా, దాన్ని భద్రపరుచుకోవాలి. ఆ తర్వాత ఐహిక విచారములు, ధనమోసములు, చింతలు ఇవన్నీ కూడా వస్తాయి వాక్యాన్ని తీసివేయడానికి, అణిచివేయడానికి. నువ్వు అప్పటికేం చేస్తావు, వాటన్నిటిని నువ్వు తట్టుకొని దీన్ని వాక్యం వినిన తర్వాత ఆ వాక్యమునకు వ్యతిరేకమైనటువంటి ప్రతి కార్యం వస్తుంది నీకు. ఎందుకు వస్తుంది శోధన? నీ చర్చకొచ్చి వాక్యం ఉన్నప్పుడు శోధన నాకు ఎందుకంటే వస్తుంది? చర్చకు వస్తే శోధనలో వెళ్ళిపోవాలి కదా. అంటే వాక్యం నిమిత్తము శ్రమైనను హింసైనను కలుగగా. నువ్వు వాక్యం విన్నావు కనుక సాతాను దగ్గరకు వస్తున్నాడు. ఎందుకంటే నువ్వు వాక్యం వింటున్నావు అంటే నువ్వు సాతాను కంట్రోల్ లేవు. నిన్ను సాతాను కంట్రోల్ పెట్టుకోవడం వరకు వాడు ప్రయత్నం చేస్తున్నాడు. అలా కంట్రోల్ పెట్టుకోవడానికి వాడు చేసేటువంటి ఆ క్రియలే, ఆ ప్రాసెస్సే శోధన. వాక్యం నిమిత్తం వచ్చిన శోధన. ఇప్పుడు చర్చికి వెళ్ళకపోతే ప్రాబ్లం, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ వాడు కంట్రోల్ ఉన్నావు కాబట్టి వాడిని అంచివేస్తున్నట్లుగా నిన్ను అంచివేస్తున్న పని లేదు. ఎందుకు నువ్వు ఆల్రెడీ అక్కడ అంచివేయబడిన స్థితిలో నువ్వు ఉన్నావు. నువ్వు వాక్యం ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే నీ స్థితిని నువ్వు మార్చుకోవడానికి ఇష్టపడుతున్నావు, విడుదల పొందుకోవాలనుకుంటున్నావు, నువ్వు సత్యాన్ని గ్రహించు, స్వతంత్రంగా జీవించాలనుకుంటున్నావు. అది వాడికి ఇష్టం ఉండదు కాబట్టి నువ్వు ఎంత ఫ్రీ ఉందా అనుకుంటావో అంత వాడు లాగే ప్రయత్నం చేస్తాడు. అదే శోధన. అది ఎందుకు లాగుతున్నాడు? నువ్వు వాక్యం విన్నావు కాబట్టి లాగుతున్నాడు. కాకపోతే నువ్వు ఆ వాక్యాన్ని కాపాడుకుంటే కనుక పరిపూర్ణంగా వాడి నుంచి విడుదలను పొందుకుంటాం. అందుకనే చర్చ వాక్యం అనగానే చర్చ అయిపోగానే వెళ్ళిపోవడం కాదు, ఆ వాక్యాన్ని ఎంత భద్రపరుచుకున్నారు. లాస్ట్ టైం మనం వాక్యం ఉన్నాం, ఈ ఒకసారి వెనక్కి ఆలోచించుకుని ఆ వాక్యం అసలు మీరేం చేశారు? బోల్డ్ వాక్యాలు మనం వింటున్నాం, విన్నంత దాని గురించి మనం ఏం చేస్తున్నాం సరే ఆలోచించండి. బేసిక్గా ఏం చేస్తుంటాం? జస్ట్ విన్నానండి వాక్యాన్ని, మనసు పెట్టి విన్నాను, వింటే సరిపోతుందా? బైబిల్ యేసు ప్రభువు చెప్పారు, వాక్యం హృదయంలో వెత్తబడిందని చెప్పి ఉపమాన్ని ఆపేలేదు. వెత్తబడిన తర్వాతే ప్రతి కార్యం స్టార్ట్ అవుతుంది. మరి వెత్తబడిన తర్వాత ప్రతి కార్యం స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు వెత్తబడిన తర్వాతే నీలో చాలా మార్పులు వస్తాయి. అది దేవునికి అనుకూలంగా కావచ్చు, వ్యతిరేకంగా కావచ్చు. అందుకని అప్పుడే నువ్వు బయటకు వెళ్ళిన తర్వాత నువ్వు జాగ్రత్త చూసుకోవాలి. విన్న వాక్యం నువ్వు ప్రతి పరిస్థితిని కూడా నువ్వు వాక్యం దృష్టిలో చూడగలవు. నువ్వు సండే వాక్యం విన్నావు, మండే ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఆ పరిస్థితి గురించి నువ్వు, దేవుడు ఆల్రెడీ మాట్లాడే దేవుడు కాబట్టి ఆయన కష్టం దీని గురించి నీతో మాట్లాడి ఉంటాడు. నువ్వు వెనక్కి వెళ్ళి దేవుడు నాతో ఏం మాట్లాడాడు, లాస్ట్ టైం నువ్వు చర్చికి వెళ్ళినప్పుడు వాక్యం విన్నప్పుడు దేవుడు నాతో ఏం మాట్లాడాడు, నువ్వు నిజంగా మనసు పెట్టి వినగల చెవులు గ్రహించే మనసుతో నువ్వు నిజంగా చర్చిలో కూర్చొని వాక్యం వినుంటే దేవుడు నిజంగా నీతో మాట్లాడి ఉంటాడు. దానికి సంబంధించిన సిచ్యువేషన్ ఆల్రెడీ నీకు జీవితంలో తర్వాత వచ్చి ఉంటుంది. దాన్ని వెనక్కి వెళ్ళి జ్ఞాపకం చేసుకుంటే నువ్వు కొంచెం జ్ఞానంగా జీవిస్తే ఆ శోధనని దాటిపోతావు, వాక్యాన్ని కాపాడుకుంటావు. ఎందుకంటే శ్రమ వచ్చేదే వాక్యం నిమిత్తం. అందుకు నువ్వు వాక్యాన్ని కాపాడుకుంటా చాలు, నువ్వు సాతాన్ని జయించినట్టే. అందుకని మనం వాక్యం ఎలాగంటున్నాం అంటే చాలా చాలా ప్రాముఖ్యమైన కార్యం. వాక్యం మనం ఎలా అంటున్నాం, వినిన తర్వాత ఆ వాక్యం గురించి మనం ఏం చేస్తున్నాం చూడండి. మీరు ఖాళీగా ఉన్నప్పుడు మీ పనులను అయిపోయిన తర్వాత ఖాళీ ఊరిన కూర్చోకూడదు. ఆల్రెడీ మీరు ఏదైతే విన్నారో విన్న దానికి మీరు ధ్యానిస్తే చాలు, దేవుడే మీకు చాలా విషయాలు బోధిస్తారు. నువ్వు ప్రసంగం విన్నప్పుడు నీకు తెలిసిన వరకు నువ్వు ప్రసంగం అంతా నువ్వు ఫ్రేమ్లో పెట్టుకుంటావు, దీని గురించి దేవుడు నాతో మాట్లాడాలనుకుంటావు. కానీ నువ్వు దాని గురించి నువ్వు నిజంగా లోతుగా ఆలోచిస్తున్నప్పుడు నీకు ఆ ఫ్రేమ్ ఇంకా విస్తరిస్తుంది. ఇంకా చాలా విషయాల గురించి దేవుడు మాట్లాడే విషయము నువ్వు దాని గురించి మైండ్ పెట్టి ఆలోచిస్తున్నప్పుడు నీకు అర్థమవుతుంది. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఒక కార్యం చేస్తారని బైబిల్ చెప్తుంది. ఏంటంటే ఆయన వాక్యాన్ని బోధింపబడుతున్నప్పుడు నువ్వు అర్థం చేసుకున్న శక్తిని, జ్ఞానాన్ని పరిశుద్ధాత్ముడు ఇస్తాను యేసు ప్రభువు చెప్పారు. అది మాత్రమే కాదు కానీ బైబిల్ చెప్తుందంటే తర్వాత పరిశుద్ధాత్ముడు వాక్యాన్ని బోధించి సర్వసత్యంలో నడిపించి అదే పరిశుద్ధాత్మ దేవుడు మన నీకు వాక్యాన్ని కూడా మరలా జ్ఞాపకం చేస్తాడంట. నువ్వు ఏది వింటావో దాన్ని జ్ఞాపకం చేస్తాడు. ఎందుకంటే నువ్వు వాక్యాన్ని వినాలి. నువ్వు ఎక్కువ వాక్యం వినకుండా శోధన వచ్చినప్పుడు దేవుడు నాకేం చేయట్లేదంటే నువ్వు దేవునికి ఛాన్స్ ఇవ్వలేదు, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు చర్చకి రాలేదు. కాబట్టి దాంతో నీకు జ్ఞాపకం చేసి బలపరచడానికి నువ్వు దేవుడికి అవకాశము ఇవ్వలేదు. ఎందుకంటే దేవుడు ప్రతిదీ వాక్యం దాన్ని చేస్తానని చెప్తున్నాను. వాక్యం నువ్వు పక్కన పెట్టి దేవుడు ఏదో చేస్తానంటే అసలు వాక్యం నువ్వు పక్కన పెడితే అసలు దేవుడు దీన్ని యాక్సెప్ట్ చేయడు. ఈ రోజుల్లో వాక్యం మనం పక్కన పెట్టేస్తాం. ఈరోజు ఒక విషయం చెప్తాను చూడండి. ఈ రోజుల్లోని ఈ క్రిస్మస్ ఎలాంటి వచ్చినప్పుడు ఐక్య క్రిస్మస్ అంటారు.
బేసిక్ దాని మీనింగ్ ఏంటో తెలుసా? అంటే బేసిక్ వాళ్ళు నిజంగా చెప్తున్నారు, వాళ్ళు ఏం చెప్తారంటే అందరం కలిసి క్రిస్మస్ చేస్తూ ఉంటారు. బేసిక్ అంటే ఏ డినామినేషన్ సంబంధం లేకుండా, ఏ డినామినేషన్ అయినా సరే అందరం మన బోధలన్నీ, మనకు వేరే బోధలు అవన్నీ చర్చలు బోధించుకుందాం, అవన్నీ పక్కన పెట్టి అందరం కలిసి క్రిస్మస్ చేద్దాం అంటారు. ఈ మాట ఎప్పుడైనా మీరు టీవీలో విన్నారా? ఎప్పుడైనా వింటాం? ఇది మన బోధలన్నీ పక్కన పెట్టేసి అందరం కలిసి క్రిస్మస్, ఎందుకంటే దేవుడు అందరం ఒకరిని ప్రేమించుకోమని చెప్తారు చాలా మంది. నేను అంటాను అది సాతాను యొక్క కుతంత్రం అని నేను చెప్తాను. ఎందుకు తెలుసా? ఈ రోజుల్లో మనం బైబిల్ పక్కన పెట్టి అందరం ఐక్యత కలిగి క్రిస్మస్ చేద్దాం, ఐక్యత కలిగి మీటింగ్ పెడదాం అంటున్నారు. ఈ రోజుల్లో మన బోధన పక్కన పెట్టి మనం ప్రేమ కలిగి ఉందాం అంటున్నప్పుడు, అంటే బోధన పక్కన ఈ బోధ కొరకే చాలా మంది అపోస్తులు, అనేక మంది పెద్ద పెద్ద భక్తులు ఈ బోధ కొరకు చచ్చిపోతే మనం బోధన మన డాక్టర్స్ అన్ని పక్కన పెట్టేసి అందరం కలిసి క్రిస్మస్ చేద్దాం. అది సాతాను ఆల్రెడీ చర్చలోకి రావడానికి వాడు ఉపయోగించినటువంటి కుతంత్రం. అది చాలా పెద్ద తప్పు. పెద్ద పెద్ద వాళ్ళు అంటారు ఈ మాట. మన బోధలన్నీ పక్కన పెట్టద్దాం. మనం ప్రార్థన గురించి ఏం నమ్ముతున్నాం, భాష గురించి ఏం నమ్ముతున్నాం, పరిశుద్ధాత్మ గురించి ఏం నమ్ముతున్నాం, బైబిల్ గురించి ఏం నమ్ముతున్నాం, ఇవన్నీ పక్కన పెట్టి అవన్నీ పక్కన పెట్టేసి అందరం కలిసి క్రిస్మస్ ఐక్యంగా చేసుకుంటారు. ఈ బోధన పక్కన పెట్టేది అసలు ఐక్యతేనా నేను అంటాను. యేసు ప్రభు బోధించని చెప్పినప్పుడు, అపోస్తులు దీనిలో ఉన్నప్పుడు, అబద్ధ బోధ ఉన్నప్పుడు, యేసు ప్రభు ఫరిసీయులను ఖండించినప్పుడు, అబద్ధ బోధ ఉన్నారు జాగ్రత్త అని చెప్పేసి పత్రికల్లో పౌలు చెప్తూ ఉన్నప్పుడు, బోధ విషయం అంతా శ్రద్ధ తీసుకొని బోధ మీద నిలబడినప్పుడు, బోధ కొరకు వాళ్ళు ప్రత్యేకింపడినప్పుడు, మన దాన్ని పక్కన పెట్టి అందరం కలిసి ఉందంటున్నారు. బోధన పక్కన పెట్టి కలిసి ఉండే ఐక్యత అసలు ఐక్యత కానీ కాదు. దాన్ని అసలు నమ్మాల్సిన పని లేదు. ఎందుకంటే బైబిల్కే వ్యతిరేకం. ఎందుకంటే అపోస్తలుల బోధన ఎడతక్కున్నారు. అంటే మన బోధన పక్కన పెట్టి అందరం కలిసి చేద్దామండి పని అంటే, కలవడం కోసం బోధన పక్కన పెట్టాలంటే నేను నా బోధన పక్కన పెట్టను, వాళ్ళని పక్కన పెట్టేస్తాను. ఎందుకంటే నాకు కావాల్సింది ఇది. బైబిల్ ఏదైనా ప్రేమైనా ఏదైనా సరే బైబిల్ని ఆధారం చేసుకున్నదే. ఈ బైబిల్ ఆధారం. ఈ బైబిల్ పక్కన పెట్టి నువ్వు చేస్తానంటే నువ్వు బైబిల్ దీన్ని బేస్ చేసుకుని చేయాల్సి ఉంటుంది కదా. దీన్ని నువ్వు పక్కన పెడతా అసలు దేవుడు దాన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తాడు? ఈ రోజులు చూడండి అలా అంటారు. వెనగని మీరు కూడా దేనిసోతం అంటారు చాలా మంది. అది కరెక్ట్ కానే కాదు. అది బోధ కొరకు చాలా మంది చచ్చిపోతే ఇదిగో మన ఎవరు చంపేవాళ్ళు లేరు కాబట్టి, బోధ వ్యాల్యూ తెలియదు కాబట్టి బోధన పక్కన పెట్టి ఇది చేద్దాం అది చేద్దాం అంటారు. బోధన పక్కన పెడితే నువ్వు చేసేది ఇంకేమీ లేదు. అలాంటి వాళ్ళ బోధకులుగానే లైఫ్ ఫెయిల్ అయినట్టు వాళ్ళది. నువ్వు దేని కొరకు దేవుడు పిలుచుకున్నాడో దాన్ని నువ్వు చేయడం నువ్వు పక్కన పెట్టి నువ్వు వేరే చేస్తున్నావంటే వేస్ట్. అది ఇంకా పరిచర్య వేస్ట్, ఆ సేవ కూడా వేస్ట్. బోధనతో ప్రాముఖ్యం నేను చెప్తున్నాను. కాబట్టి బోధన పక్కన పెట్టి చేసేవన్నీ కూడా బైబిల్ బేస్డ్ కాదు. బైబిల్ బేస్డ్ కానప్పుడు అది నువ్వు చేసిన దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయడు. అది వినడానికి బాగుంటుంది, అందుకంటే వినడానికి బాగుంది కాబట్టి సాతానికి కుదురుతానని అన్నాను. ప్రతిదీ మనం వాక్యంతో కంపేర్ చేసుకోవాలి. నేను ఏదన్నా మాట్లాడినా సరే మీరు బైబిల్ చూడండి. నేను కరెక్ట్గా చెప్పలేదు, మీరు బైబిల్ నుండి చూడండి. ఎవరైనా సరే వాక్యం చెప్పినప్పుడు అది బైబిల్ నిజంగా ఉందా? ప్రతి డైలాగ్ నేను చెప్తున్నాను, ప్రతి మాట. ఇప్పుడు చూడండి నేను చెప్పినట్టుగా బోధనని పక్కన పెట్టి అందరం కలిసి క్రిస్మస్ చేద్దాం అనగానే నిజమే అందరికీ ప్రేమే ప్రాముఖ్యం అని బైబిల్ ఉంది కదా అంటాం. అంటే వాక్యం పక్కన పెట్టి ఒకరిని ప్రేమించుకోమని ఈశ్వరరావు చెప్పింది. మరి ఒకరిని ప్రేమించుకోమని చెప్పినప్పుడు కుక్కల విషయమే జాగ్రత్త ఉండమని బైబిల్ ఉంది చెప్తుంది. సున్నం కొట్టిన సమాధానం ఈశ్వరరావు పరిశీలి దగ్గరికి వెళ్ళి మీ బోధలు నా బోధన సరే బోధన పక్కన అందరం కలిసి ఉందాం, ఎందుకంటే మీరు చేసేది సేవ నేను చేసేది సేవ అన్నారు యేసు ప్రభు అనలేదు. స్పెసిఫిక్ గా ఫరిసీయులను ఖండించడానికి కారణం ఏంటంటే వాళ్ళు బోధని తప్పుగా చేస్తున్నారు. వాళ్ళకి ఆల్రెడీ తెలియదు, వాళ్ళు ఆల్రెడీ మిస్ అయ్యారు వాక్యాన్ని. వాళ్ళు గుడ్డు వాళ్ళు అయ్యి ఉండి ఇంకో గుడ్డు వాడిని నడిపిస్తామని వాళ్ళు చెప్తున్నారు. కనుక స్పెసిఫిక్ గా బోధన బట్టే యేసు ప్రభు వాళ్ళని ఖండించారు. లాస్ట్కి చెప్పని చూస్తే నేను మత్తయి సువార్తలో ఉండి వాళ్ళు తమ మతంలో కలుపుకోవడానికి సముద్రాశయం దాటి వెళ్తారు. తీరా వాడిని వారి మతంలో కలుపుకున్న తర్వాత వాళ్ళకంటే నరకపాత్రునిగా చేస్తారు. అదే ఎలా రక్షణ పొందడానికి ఎంతో ప్రయాసపడి వ్యక్తిని చర్చకి రప్పించుకున్న తర్వాత నరకపాత్రుని ఎలా చేస్తారండి? చర్చిలో ఉన్న వ్యక్తి నరకపాత్రుని ఎలా చేస్తారు అంటే ఇదే బోధ ఇష్టానుసారంగా బోధించి, ఎలా పడితే అలా బోధించి, ఏది పడితే అది బోధించి, ఇలాంటి బోధించడం ద్వారానే ఆ వ్యక్తిని మనకు బోధించేవాడి కంటే ఎక్కువ నరకపాత్రునిగా మనం చేస్తామంట. సరే, అందుకనే బోధ చాలా ప్రాముఖ్యం. వీళ్ళు అపోస్తల బోధని వీళ్ళు ఎడతెక్కున్నారు. కాబట్టి విన్నాను ప్రతిదీ బైబిల్ ప్రకారం ఉందని కాదు. అందుకంటే ఏదన్నా చెప్తున్నప్పుడు మీరు ఎక్కువగా మీ మైండ్ పెట్టాలి. వివేచన జ్ఞానాన్ని దేవుడు ఇస్తారు. మీరు మైండ్ పెడితేనే చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. చూడండి ఒకసారి మత్తయి సువార్తలో ఉండి 16వ అధ్యాయము. మత్తయి సువార్త 16వ అధ్యాయము. మత్తయి సువార్త 16వ అధ్యాయము. ఇక్కడ చూడండి పేతురుకి యేసుక్రీస్తుకి మధ్య అయినటువంటి యొక్క సంఘటన గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. చూడండి ఇక్కడ ఇది చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం, కానీ ఒకసారి ఆలోచించండి. ఇప్పటి వరకు నేను చెప్పిన దాని దృష్టిలో
దీన్ని ఆలోచించండి. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మనం చూసినప్పుడు యేసు ప్రభువు అడుగుతారు, ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు, ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు అన్నప్పుడు వారంటే ఏమంటే కొందరు బాప్తిస్మ యోహాననియు 14వ వచనం, కొందరు ఏలియానియు, కొందరు యెర్మీయానియు లేక ప్రవక్తల్లో ఒకడనియు చెప్పుకొనుచున్నారని. వాళ్ళందరూ ఇలా చెప్పుకున్నారు. ఒకడేమో ఏలియా అంటున్నాడు, ఒకడేమో యెర్మీయా అంటున్నాడు, ఒకడేమో బాప్తిస్మ యోహాన్ ఇలా చెప్తున్నారు. ప్రభువా మీ గురించి ప్రజలు ఇలాగ అనుకుంటున్నారు అన్నప్పుడు యేసు ప్రభు ఇప్పుడు వాళ్ళందరిని పక్కన పెట్టి ఇప్పుడు అంటున్నారు, అందుకైనా మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అప్పుడు యేసు ప్రభు శిష్యుల వైపు తిరిగి శిష్యులతో అన్నారు, సరే వాళ్ళందరి సంగతే కాదు, అసలు ముందు మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? లోకమేమో యేసు ప్రభువు తప్పుగా అనుకుంటుంది. ఒకడేమో బాప్తిస్మ యోహాన్ అనుకుంటున్నాడు, ఒకడేమో ఏలియా అని, ఒకడేమో యెర్మీయా అని ఇలాగ అనుకుంటున్నారు. సరే లోకం అనుకుంటున్నది కరెక్ట్ తప్ప పక్కన పెట్టద్దాం. సరే మీరు నాతో ఉన్నటువంటి వాళ్ళు కదా, నా కింద ఉన్నటువంటి వారు, మీరు నా గొర్రెలు కాబట్టి లోకం ఏమనుకుంటుంది కాదు, మీరు నా గురించి ఏమనుకుంటున్నారు అని శిష్యుల్ని యేసు ప్రభు అడిగారు. అడిగినప్పుడు చదవండి కిందకి. చూడండి, ఇక్కడ పేతురు అంటే వెంటనే నీవు సజీవుడు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. చాలా గొప్ప మాట చెప్పాడు. నువ్వు సజీవుడు అయినటువంటి దేవుని కుమారుడు అయినటువంటి క్రీస్తువి. లోకం అంతా ఒకటి చెప్పుకుంటుంది, కానీ పేతురు మాత్రం వ్యూ చాలా వేరుగా ఉంది. ఎప్పుడైతే ఈ మాటలను పేతురు చెప్పాడో యేసు ప్రభువు ఉన్నారు, చదవండి కిందకి. సో ఇప్పుడు అంత మంచి మాట పేతురు చెప్పాడు చూసారా, నువ్వు సజీవైనటువంటి దేవుని కుమారుడు క్రీస్తువి అన్నాడు చూసారా. నువ్వు చెప్పింది కరెక్ట్ అన్నారు. ఎవరు చెప్పలేదు, నువ్వు కరెక్ట్గా చెప్పావు పేతురు అన్నారు. అన్ని తర్వాత ఇప్పుడు అంటున్నారు, అయితే పేతురు ఒక విషయం చెప్తున్నాను, నీకు రక్తమాంసములు ఈ విషయాన్ని గమనించండి, బయలుపరచలేదు. నువ్వు బాగా తెలుసుకున్నావని లేదు యేసు ప్రభు పేతురుతో, నీకు బయలుపరచబడింది. అందుకే చూడండి, మనం ఒక సత్యాన్ని గ్రహించామంటే దాని వెనకాల ఎంతగా దేవుని యొక్క కార్యం ఉంటుందో ఆలోచించండి. అందుకని ఇంత వాక్య వినిన తర్వాత కూడా మనం దారి తప్పిపోతున్నామంటే చాలా పెద్ద కార్యాన్ని మనము పక్కన పెట్టేస్తున్నాం, దాన్ని మనం పాడు చేస్తున్నాం, నిష్ఫలంగా మారుస్తున్నాం. దేవుడు మాట్లాడే దేవుడు, దేవుడు మనకి సత్యాన్ని బయలుపరిచేటువంటి దేవుడు. అందుకే దీని కొరకు ఫిజికల్ గా ప్రయాసపడడం, వాక్యం ముందు ప్రయాసపడడం బైబిల్ చెప్తున్నాను, లాస్ట్ వీక్ నేను చెప్పాను. కానీ ఫిజికల్ గా ప్రయాసపడడం కాదు, ఇది ఆత్మ సంబంధంగా ప్రయాసపడడం. అందుకని పరిచయం వాక్యం ఉంటుంటే చాలా మందికి పెద్ద ప్రయాసంతో కూడిన పనిలాగా అనిపించింది. ఎందుకంటే ఇది ఫిజికల్ గా ఇందులో ఏముండదు, అంత స్పిరిచువల్ గానే ఉంటుంది. దేవుడు బయలుపరచాలి, దాన్ని బోధించాలి. ఇక్కడ పేతురుకి అన్నాడు యేసు ప్రభు, రక్త మాంసంలోకి బయలుపరచంటే ఏ ఒక్క వ్యక్తి లేదంటే కేవలం నీవుగా తెలుసు, ఇది ఫిజికల్ మీనింగ్స్ తో వచ్చినది కాదు. నువ్వు ఏదైతే తెలుసుకున్నావో, నువ్వు తెలుసుకోవడానికి దాని సోర్స్ ఏంటో తెలుసా, భౌతిక సంబంధం కాదు. అంటే ఒక వ్యక్తి నీకు బోధిస్తే ఆ వ్యక్తి బాగా బోధించడు కాబట్టి నీకు అర్థమైందని కాదు, దేవుడు నీకు బయలుపరిచాడు. అంటే యాక్చువల్గా దాని అర్థం ఏంటంటే అంతకు ముందు కూడా పేతురుకి ఆ విషయం అంత క్లియర్గా తెలియదు. ఆ మొమెంట్లో, ఆ స్ప్లిట్ సెకండ్ లో దేవుడు పేతురుకు బోధించాడు అప్పటికప్పుడు ఆ విషయాన్ని, దాన్ని పేతురు చెప్పాడు. అందుకే యేసు స్వయంగా అంటున్నారు, పేతురు నువ్వు చాలా పర్ఫెక్ట్ అంటున్నావు, పేతురు నువ్వు తెలుసుకున్నావు కరెక్టే, కానీ నీకు అది బయలుపరచబడింది కాబట్టి నువ్వు దాన్ని తెలుసుకున్నావు కాబట్టి బాగుంది. ఇప్పుడు పేతురు తెలుసుకున్నాడు, బ్రహ్మాండంగా ఉంది. అదే విధంగా పేతురికే దేవుడిని బయలుపరిచాడు. దానికి ఆన్సర్ మనకు కొంచెం కింద దొరుకుతుంది. ఆ తర్వాత మళ్ళీ మనం చూస్తే కొంచెం కిందకు వచ్చినప్పుడు యేసు ప్రభు శిలువ గురించి మాట్లాడతారు. ఏమంటారంటే 21వ వచనం చదవండి. స్టీఫెన్ నీవు కాదు, వేరే వాళ్ళు చదవాలి. చాలు. ఇప్పుడు చూడండి, ఇక్కడ తెలియచేయ మొదలు పెట్టగా అంటే ఇంకా యేసుప్రభు దాని ప్రాసెస్ లో ఉన్నారు. ఇక్కడ యేసుప్రభు నెక్స్ట్ ఏం చేస్తున్నారంటే ఆయన శిలువను గురించి, ఆయన పొందబోయే హింసల గురించి యేసుప్రభు చెప్పటం స్టార్ట్ చేశారట. చెప్పగా అనలేదు, తెలియజేయ మొదలు పెట్టగా అంటే ఇంకా చెప్తున్నాడు చాలా విషయాలు. శిష్యులు చెప్తున్నారు, నేను ఇలాగ శ్రమలు పడాలి, నేను ఇలాగ ఇబ్బందులు పడాలి, నేను ఇలాగ హింసించబడాలి, నేను ఇలాగ చనిపోతాను. అయినను ఒకటి గ్యారంటీ, నువ్వు 3వ దినం లేవటం గ్యారంటీ, అగత్యము.
ఇప్పుడు దాని పేతురు నిజంగా యేసుప్రభు బోధించినటువంటి విషయం ఎంతగా గ్రాస్ప్ చేసుకున్నాడు. యేసుప్రభు చూడండి, కంప్లీట్గా యేసుప్రభు ఏం చెప్పారు ఒకసారి చూస్తే, నేను హింసలు పొందుతాను, శ్రమలు పడతాను, చనిపోతాను, 3 దినములు లేవటం అగత్యం. కంప్లీట్ పిక్చర్ అది. ఇప్పుడు లెంట్ డేస్ లో లేవటం అగత్యం పక్కన పెట్టేసి హింసలు పొందడం, శ్రమలు, చనిపోవడం అంతవరకే ప్రస్తుతం వాళ్ళు చూస్తున్నారు. ఆ కార్యాన్ని దేవుడు కంప్లీట్ చేశాడు, ఆ కార్యం క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు యేసుప్రభు శ్రమలేం పట్టలేదు. ఇప్పుడు ఆయన లైఫ్ టైంలో ఒక్కసారే శ్రమ పడ్డాడు ఆయన, అది అయిపోయింది. అయితే ఇప్పుడు ప్రజెంట్ గా మనం యేసుక్రీస్తుని ఎలా చూస్తున్నాం? శిలువలో చూస్తున్నామా? తండ్రి కుడి పార్శ్వాన కూర్చొని అన్ని నామాల కంటే పరిణామము ఇవ్వబడినటువంటి యేసుక్రీస్తుని మనం చూస్తున్నామా? మనం ఎప్పుడు కూడా లేటెస్ట్ యేసుప్రభు ప్రజెంట్ స్టేటస్ ఏంటో చూడాలి. అది చూస్తే తండ్రి కుడి పార్శ్వాన కూర్చున్నాడు ఆయన. కానీ ఈరోజు ఇంకా చాలా మంది యేసుప్రభు పాపం ఇంకేదప్పుడు శ్రమలు పడతాట్టుగా బాధపడతారు చాలా మంది. అందుకంటాను ఆ లెండర్స్ ఏంటంటే వాక్య ప్రకారం కానీ చూడడం భక్తిగా అనిపిస్తుంది, అది భక్తి అనిపిస్తుంది. కానీ భక్తి అనిపించే ప్రతిదీ భక్తి కాదు. అందుకే మన లెండర్స్ మనం చెయ్యం. కంప్లీట్ వచ్చిన డేస్ అంటున్నారు నేను లేవటం అగత్యం అని చెప్పినప్పుడు ఇప్పుడు కూడా మళ్ళీ ఫస్ట్ పేతురు నోరు తెరిచాడు. ఏమన్నాడు చదవండి ఒకసారి ఆలోచించండి. పేతురు ఆయన చేయబడిన ఒకసారి జస్ట్ మీరు ఊహించుకోండి మీ మనసులో. యేసు ప్రభువు నిలబడి శ్రమల గురించి చెప్తున్నప్పుడు ఇంకా చెప్తూ ఉన్నారు ఆయన. తెలియజేయుచుండగా మొదలు పెట్టగా పేతురు వెంటనే యేసు ప్రభు చేయబట్టున్నాడు. ఇప్పుడు నేను అడుగుతాను, యేసు ప్రభు 33 సంవత్సరాల్లో యేసు ప్రభు చేయి పట్టుకున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎవరన్నా అసలు యేసు ప్రభు చేయి పట్టుకోవడం మనం చూస్తామా? ఆయన పేతురుని చూస్తున్నాం. యేసు ప్రభు చేయ పట్టుకుని యాక్చువల్గా సీన్ గారు నిజంగా తీయగలిగితే చాలా ఎమోషనల్గా ఉంటుంది. ఎందుకంటే అక్కడ పేతురు ఇప్పుడు యేసు ప్రభు జాలి పడుతున్నాడు. ఇక్కడ చేయి పట్టుకొని అంటే యేసు ప్రభు ఓదార్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే చదవని కిందకి చేయి పట్టుకొని ఇప్పుడు పేతురు అంటున్నాడు వెంటనే, ప్రభువా అది నీకు దూరమవును కాదు, అది ఎన్నటికీ నీకు సంభవించకూడదు, అది నీకు దూరమవును గాక, చేయి పట్టుకొని ఆ మాట అన్నాడు. ఇప్పుడు చూడండి, చేయి పట్టుకొని అది నీకు దూరమవును గాక అని 12 మంది శిష్యుల్లో ఒకడు ఆ మాట అన్నాడు. పేతురు అన్నాడు అన్నమాట. వినడానికి పేతురికి యేసు ప్రభు మీద ప్రేమ ఎక్కువ. యేసు ప్రభు శ్రమల పడ్డం చూడలేకపోతున్నాడు. పాపం చాలా ప్రేమ అండి పేతురికి యేసు ప్రభు మీద అనుకుంటాం. కానీ నిజంగా ప్రేమ అనేది చేయి పట్టుకొని ప్రభువానికి అన్నిటికీ దూరమవును గాక అని అన్న మాట, చేయి పట్టుకొని ఓదార్చినట్లుగా కనబడుతున్నటువంటి మాట నిజంగా దేవుని ఓదార్చే మాటనా? నిజంగా యేసు ప్రభువుని బలపరిచే మాటనా? దేవుడు నిజంగా అంగీకరించగలిగేటువంటి క్రియనాది అంటే ఆ నెక్స్ట్ వచ్చిన చదవండి. ఆయన పేతురు వైపు తిరిగి సాతానా చాలు, సాతానా వెనుకకు పొమ్ము. ఇప్పుడు చూడండి, అదేంటి పాపం పేతురు అంతా కష్టపడి చేయి పట్టుకొని, అయ్యో ప్రభువానికి అన్నిటికీ దూరమవును గాక, అయ్యో నువ్వు అలాంటి శ్రమలు పడకూడదు, మేమున్నా నీకెందుకు, నువ్వు అలాంటి చేయకూడదు అంటున్నప్పుడు పేతురు వైపు యేసు ప్రభు తిరిగి సాతానా వెనుకకు పొమ్ము. ఇప్పుడు చదవనుకుంటారు పేతురు యేసు ప్రభు సాతాన్ అని అనుకుంటారు. కానీ పేతురు యేసు ప్రభు సాతాన్ అనలేదు. అక్కడ నిజంగా సాతాన్ యేసు ప్రభు సాతాన్ అని అన్నారు. పేతురు ఆ మాట మాట్లాడినప్పుడు ఆ మాట ఎవరి ద్వారా వచ్చింది, దాని సోర్స్ ఏంటనేటువంటిది యేసు ప్రభువుకి తెలుసు. ఎవరు ప్రేరేపిస్తే ఆ మాట పేతురు పలికినటువంటిది యేసు ప్రభువుకి తెలుసు. గనుకనే ఫస్ట్ ఆ వ్యక్తిని గురించి మాట్లాడడం కంటే ఆ వ్యక్తిని ఏదైతే ప్రేరేపించిందో ఆ మాట మాట్లాడడానికి ప్రేరేపించిన ఆ సాతాన్ని యేసు ప్రభువుకు చూశారు. ఆ సాతాన్ని కార్యమని గ్రహించగలిగారు. సాతాన్ని ప్రేరేపిస్తేనే ఆ మాట మాట్లాడడం తెలుసుకోలేదు. కాబట్టి పేతురు తిరిగారు, నిజంగానే సాతానా వెనుకకు పొమ్ము, నీవు అభ్యంతర కారణమై ఉన్నావు. ఇదేంటి, నీకు అలాంటి శ్రమ ఉండకూడదు అంటే అభ్యంతర కారణమై ఉన్నావు. అందుకని అంటాను, చూడండి జాగ్రత్తగా గమనించండి, పరిచయం పెట్టిన చెప్తున్నాను. మీకు బయటకు కనబడే ప్రతిదీ అలాగనా ఉండదు. మీకు కఠినంగా కనబడేది నిజంగా కఠినం కాదు. మీకు సాఫ్ట్గా కనబడే ప్రతిదీ కూడా నిజంగా మీకు మేలు చేసేది కూడా కాదు. కొన్ని చాలా బాగా కనబడతాయి, కొంతమంది చాలా బాగా మాడతారు మీతోనే, ఈవెన్ పాస్టర్స్ అయినా సరే. మీకు ఉండడానికి మా పాస్టర్ కంటే ఆ పాస్టర్ నా మీద ప్రేమ ఉందని మీరు అనుకుంటారేమో. కానీ బైబిల్తో కంపేర్ చేసిన నిజంగా వాళ్ళు మాట్లాడింది బైబిల్ ప్రకారం ఉందా
లేదా? మీకు ఏది మేలు చేస్తుంది తెలుసా? మీకు వినడానికి మేలుగా ఉందో మీకు మేలు చేయదు. బైబిల్ ఏదైతే అనుకూలంగా ఉందో, బైబిల్ ఏదైతే దేవుడు సపోర్ట్ చేస్తాడో అది మీకు నిజంగా మేలు చేసేదే కానీ బైబిల్లో లేనిది, బైబిల్కి వ్యతిరేకమైనటువంటిది, దేవుడి చిత్తానికి వ్యతిరేకమైనటువంటిది అయినప్పటికీ వినడానికి బాగుంది కాబట్టి అది మీకు మేలు చేస్తుందని కాదు. అపోస్తల కార్యం 2వ అధ్యాయము 42వ వచనం చదవండి. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం. చాలు. వీరు అపోస్తల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటందును ప్రార్థన చేయటందును ఎడతెగక ఉండిరి. ఈ మాటను గత 2 వారాలుగా మనం చూస్తున్నాం. ఆది సంఘము ఏం చేసింది? మొట్టమొదటిగా యేసుక్రీస్తు చెప్పిన మాట